గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో నిర్వహిస్తుంది. ఇప్పటికే మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించినటువంటి తుది అంకానికి చేరుకున్న ఈరోజు హైటెక్స్ ఎగ్జిబిషన్ వేదికగా ఈరోజు ఫినాలే జరగనుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం నేను హైటెక్స్ ఎగ్జిబిషన్ దగ్గర ఉన్న హాల్ నెంబర్ 4 దగ్గర ఈరోజు గ్రాండ్ ఫినాలే జరగనుంది. 72వ మిస్ వరల్డ్ ఎవరనేది కూడా మరి కొన్ని గంటల్లో తెలియనున్నది. తెలంగాణ ప్రభుత్వం ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆతిథ్యం ఇచ్చింది. మొదటిసారి మిస్ వరల్డ్ కాంపిటీషన్కి ఆతిథ్యం ఇచ్చింది. అనంతరం తెలంగాణలో ఉన్నటువంటి అనేక హిస్టారికల్ ప్లేసెస్ ఒకవైపు మనం చూసుకున్నట్లయితే రామప్పాలెము, వేయి స్తంభాల గుడి, చార్మినార్ వీటినన్నింటినీ కూడా బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్తో ఎవరైతే సుందరమన్లు పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా మొత్తం ఏదైతే తెలంగాణ చరిత్ర అటు ఇంటర్నేషనల్ వైజ్గా తెలిసేందుకు ఈ విధంగా బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఇప్పటికే దాదాపు 118 దేశాల మంది ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఫిల్టర్ చేశాక 40 మందిని మాత్రం ఇప్పుడు ఈరోజు ఫినాల్లో పాల్గొన్నారు. మొత్తం ఖండాల వైజ్గా వాళ్ళని విభజించి ఖండానికి 10 మందిగా చొప్పున వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఈరోజు మొత్తం 40 మంది ఈరోజు ర్యాంప్ వాక్ చేయనున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావచ్చు వాటినన్నింటినీ కూడా ప్రస్తుతం తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద మే 10న ఈ ఓపెనింగ్ సెరమనీ అనేది జరిగింది. ఈరోజు చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ ఎడిషన్ ఎవరు అనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అటు వాళ్ళ టాలెంట్ని వెలికి తీస్తూ ఇంకోవైపు వాళ్ళ అందచందాలు మొత్తం కూడా ఈ విధంగా తీసుకొస్తూ కూడా ఖచ్చితంగా దీని ద్వారా మన తెలంగాణ సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడానికి ఇది ఒకటి మంచి వేదిక అంటూ తెలంగాణ ప్రభుత్వం భావించి అందులో భాగంగా వాళ్ళు దాదాపు మే 10న ఇక్కడికి వచ్చారు. మే 10 నుంచి ఇక్కడ ఆతిథ్యం తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి అందిస్తున్నారు. ఈరోజు 6:30 ఈ వేదిక అనేది ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయి దాదాపు 120 దేశాల్లో లైవ్ కవరేజీలు ఇవ్వనున్నారు. సో మొత్తం మీద పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఒకవైపు అటు బాలీవుడ్ నుంచి కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, పెద్ద ఎత్తున నటులు కూడా రానున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి రెడ్ కార్పెట్ కూడా వేశారు. సో వచ్చిన వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే ఎంతో ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి ఈవెంట్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మంచిగా జరిగే విధంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. సో మొత్తం మీద ఈరోజు 6:30 ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ కానున్నది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఒకవైపు సెక్యూరిటీ వైజ్గా కూడా చూసుకున్నట్లయితే భారీగా ఏర్పాట్లు చేసి మొత్తం మీద మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా పూర్తి కానున్నాయి. మనం విజువల్స్లో కూడా చూసుకుంటున్నాం దీనికి సంబంధించినటువంటి. సో ఈరోజు మొదటగా దీనికి సంబంధించినటువంటి అటు బాలీవుడ్ నుంచి కావచ్చు, టాలీవుడ్ నుంచి కావచ్చు పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయనున్నారు. వాళ్ళు హైటెక్స్ ఎగ్జిబిషన్ వేదికగా 6:30కి ఇక్కడికి వస్తారు. అనంతరం కూడా చేయనున్నారు. దాదాపు 3500 మంది గెస్టులు ఇక్కడ పాల్గొననున్నారు. ఇంకోవైపు సోను సూద్ కావచ్చు వీళ్ళందరూ రానున్నారు. ఇంకోవైపు 2016 మిస్ వరల్డ్ సంబంధించినటువంటి స్టెఫనీ డెలెవాలే, సచిన్ కుమార్ కూడా ఈరోజు వాళ్ళు స్పెషల్ అట్రాక్షన్గా నిలవనున్నారు. న్యాయ నిర్ణేతలుగా ఒకవైపు నటుడు సోను సూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కరీనా టెర్రలు వీళ్ళు జడ్జి చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాటు చేయనున్నారు. ఈరోజు ప్రత్యేక అతిథిగా ఏదైతే 2017 మిస్ వాళ్ళు మానుషి చిల్లర్ కూడా ఇక్కడ పాల్గొనడం. సో మొత్తం మీద మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఇటు బాలీవుడ్కి సంబంధించినటువంటి అగ్ర హీరోలు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎంతో గ్రాండ్గా చేశారు. సో అంతే గ్రాండ్గా ఎండ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగా మొత్తం మీద భారీ ఏర్పాట్లు చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి మరి కాసేపట్లోనే 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అందరూ ఎవరెవరు అవుతారంటూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఓన్లీ ఒకవైపు బ్యూటీతోనే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి టాలెంట్ మొత్తం వీటిపైన ఆధారపడి ఉంటుంది.
మరి కాసేపట్లో 9:30 72వ ఏషియన్ మిస్ వరల్డ్ ఎవరైనా తెలియనున్నది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎదురు చూసిన. సో మొత్తం మీద ఈరోజు 40 మంది మిస్ వరల్డ్ కాంపిటీషన్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఈరోజు ర్యాంప్ బ్యాక్ చేయనున్న వాళ్ళని ఒకవైపు సోను సూద్ కావచ్చు, ఈ వీళ్ళు జడ్జిలుగా ఉన్నారు, వాళ్ళు వ్యవహరిస్తారు. ఏదైతే అన్ని రౌండ్లకు సంబంధించినటువంటి వాళ్ళ లిస్ట్ అవుట్ చేసుకుని ఎవరు బాగా పర్ఫామ్ చేశారు వాళ్ళ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో వీటినన్నింటినీ బేస్ చేసుకొని ఈరోజు 2017 విన్నర్ ఎవరు, రన్నర్ అప్ ఎవరు అని కూడా ప్రస్తుతం తెలిసింది. ఇప్పటికే ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నందిని గుప్తా ప్రస్తుతం పోటీలో ఉన్నారు. సో మొత్తం మీద ఎవరు గెలుస్తారంటూ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వరరావుతో కలిసి శిల్ప RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.